దేవాదిదేవ, బ్రహ్మ ప్రణామం స్వీకరించండి. ఓం నమః శివాయ. విచ్చేయండి బ్రహ్మదేవ. మందరాచలానికి తమకు స్వాగతం. దేవేశ్వర, తమరు స్వాగతం కాదు, మార్గదర్శనం ఇవ్వాలి. మాకనిపిస్తోంది ఆ శుంభనిశుంభులకు కోరిన వరమిచ్చాక కూడా మీరు అసంతృప్తులేనని. తమరు చెప్పినది నిజమే విశ్వేశ్వర. నిజమేమిటో తమకు తెలియనిది కాదు. ఈ రాక్షసులకు వరాన్నివ్వడం తప్పనిసరయ్యింది. తమరి ఏదో ఒక అద్భుతం సృష్టించండి విశ్వేశ్వర. దానితో రాక్షసులకింకా తపోభావనయే జాగృతం కాకూడదు. బ్రహ్మదేవ, తమకు మాత్రం తెలియదా అలా జరగడం సాధ్యమే కాదని? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందులో ఏదో ఒక భావన జాగృతం అవుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రవృత్తి ప్రకృతికి అనుకూలమైనా కావచ్చు, ప్రతికూలము కావచ్చు. ప్రవృత్తి ప్రతికూలమైనప్పుడే అనుకూలమవడంలో విలువ, మహత్యం నిండి ఉంటాయి. అంటే అర్థమిదే బ్రహ్మదేవ. దుష్టశక్తులే గనక పెరగకపోతే దైవిక శక్తులు కూడా పెరగవు కదా. అవి పెరిగినప్పుడే దుష్టశక్తులు అణగారిపోతాయి. లోకంలోని స్థితిగతులను బట్టి చూస్తే దేవ దానవ మానవుల సంఘర్షణ జరగక తప్పదు. బ్రహ్మదేవ, మీరింతకు ఇక్కడకు వచ్చిన కారణం చెప్పనేలేదు. మహేశ్వర, నేను శుంభనిశుంభులకు గత్యంతరం లేక వరాన్నివ్వక తప్పలేదు. కానీ అలా చేసే ముందు నేను వారిని వీలునంత త్వరలో సంహారం చేసే ఉపాయం ఆలోచించాను. అయితే నా పని మీరే చేయసాగారన్నమాట. తమరు సృష్టి నిర్మాణం చేస్తారుగా. మీరు చెయ్యవలసింది మీరే చెయ్యాలి దేవేశ్వర. నేను తమ పని కాస్త సులభతరం చేశాను. దీన్ని వివరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. తమ అభిప్రాయంలో ఆ శుంభనిశుంభుల మృతికి ఉపాయం నిశ్చయించారా? అవును మహేశ్వర. మందరాచలానికి వచ్చిన ఉద్దేశ్యం తమరు పార్వతీదేవి రంగును మార్చి నెరవేర్చారు కదా. ఇక శుంభ నిశుంభులను అంతం చేయడానికి తమరు ఆమెను తపస్సు చేయ ప్రేరేపించాలి. బ్రహ్మదేవ, పార్వతీదేవి తన నీలవర్ణానికి మమ్మల్ని తప్పుపడుతోంది. అందుకే మాపై అలకపోనింది. ఇప్పుడు ఆమెను తపస్సు చేయమని మేమెలా ప్రేరేపించగలం? ఇప్పుడు ఈ కార్యం మరింత సులువైపోయింది. తమరిప్పుడు ఈ కార్యం ఎలా చెయ్యాలో కేవలం తమరే ఆ నిర్ణయం చేసుకోవాలి. నేను కేవలం తమకు పరిస్థితిని వివరించాను. ఇక నాకు సెలవిప్పించండి. దేవి పార్వతి, దేవి శక్తి, ఈ విధంగా ఎంతకాలం అలుగుతావు? అలిగితే నీకేమి లాభం? స్వామి, నా అలక తీర్చాలనే మీ ప్రయత్నం వ్యర్థమే. మా ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థం కాదు. అలా అవుతుందా? అలా ఎన్నడూ జరగదు. నీవొకటి మాత్రం చెప్పు, నీ రోషం ఎప్పుడు ఎలా శాంతిస్తుంది? నా ఈ రోషమంతా తగ్గిపోవాలంటే తమరు నాకు మునుపటి విధంగా గౌరవర్ణం ప్రసాదించాలి. అది అసంభవమే. మేమలా ఏమీ చేయలేము. తమరు మృతి చెందిన వారినే జీవింపచేయగలరే? తమ ఆరాధకుడైన శుక్రాచార్యునికి వేల కొద్దీ మృత రాక్షసులను జీవింపచేయగలిగిన మృత సంజీవని విద్యనే ప్రసాదించారే. తమరు నా కోసం, తమ భార్య కోసం ఈ సాధారణ కార్యం కూడా చేయలేరా? లేదు, చేయలేము. ఎందుకని చేయలేరు? ఎందుకంటే అది కేవలం నీ ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుంది. మా శక్తి వల్లనో కృప వల్లనో కాదు. ఆశ్చర్యమే. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తమరు నా గౌరవర్ణాన్ని నీలవర్ణంగా మార్చారు. అది చేయగలిగినప్పుడు ఇది ఎందుకని చేయలేరు? తెలుపును తమరు నలుపుగా మార్చగలరు. నలుపును నేను తెలుపు చెయ్యాలా? ఎందుకని? నేనెందుకు చెయ్యాలి? ఎలా చెయ్యను? తమరు నాకు స్వామి కదా. నాకు సహాయం చేయడం తమకు ధర్మం కదా. తమరు తమ ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించడం లేదు? ఏమైంది నీకు? నాకు అనిపిస్తోంది
నీ రంగుతో పాటుగా నీ బుద్ధి కూడా మారిపోయినట్టుంది. నీవు మొండితనం చేయదలిస్తే మేము హఠయోగులం. ఇక మేము నీతో ఏమీ మాట్లాడం. నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. గిరిజా, గిరిజా, మాతా అర్ధశక్తి. గిరిజా, ఈ విధంగా నీవు కన్నీరు కార్చడం నీకు శోభస్కరమేనా? నీవు శక్తికే అవతారానివి. నీ ఒకసారి వీక్షిస్తే చాలు లోకంలో ప్రళయాన్ని సృష్టించగలవు. ఉన్నట్టుండి ఇలా ఇలా బేలవైపోయావే? నా భర్త చేసినటువంటి ఈ ఘోర అవమానాన్ని నేనింక ఎలా సహించగలను? జరిగినదాన్నంతా నీవు మర్చిపో. ఇకపై అవమానం జరగకుండా ఉపాయం ఆలోచించు. ఏమిటా ఉపాయం? అవమానం జరిగిన చోట అభిమానవంతులు ఒక్క క్షణం కూడా నిలిచి ఉండరాదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాని నా స్వామి నాకు ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఆజ్ఞనివ్వరు కదా. అలా ఆయన ఆజ్ఞ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం ఉచితమేనా? పరమేశుడు అంతర్యామియే. ఆయనకు నీ యొక్క హృదయంలోని బాధంతా తెలుసు. అందుచేత ఆజ్ఞ ఇవ్వకపోయినప్పటికీ అభిమానం కాపాడుకోవడానికి వెంటనే ఈ మందరాచలం నుంచి వెళ్ళిపో. నందీశ్వర, మేమిలా నిరవధికంగా శివపార్వతులు తిరిగి వచ్చేదాకా వేచి ఉండలేము. వారిద్దరూ మందరాచలంలో స్థిరపడ్డారు కనుక మనం అక్కడికి వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలి. అక్కడకు వెళ్ళి వారిని ఇక్కడకు తిరిగి రమ్మని చెప్పాలి. నేను మీ ఇద్దరి బాధ అర్థం చేసుకున్నాను. కానీ పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా నేను కైలాసం వదిలి ఎలా వెళ్ళగలను? నారాయణ నారాయణ, మంగళమస్తు. నేను అదే అనుకున్నాను సుమా. ఈ పాటికి పరమేశ్వరుడు పార్వతీమాత కైలాసం వచ్చి ఉంటారనుకున్నాను. కానీ పరిస్థితి చూస్తే వారికి మందరాచలమే కైలాసం కన్నా కూడా ఇష్టంలాగుంది. నారాయణ నారాయణ, పరిస్థితి ఇలా ఉంటే ఇక అక్కడికే వెళ్ళి పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను దర్శించుకోవాలి. అవును దేవర్షి, మేము కూడా తమ వెంట వస్తాము. మేము అంటే జయా నేనును. నా వెంట? నారాయణ నారాయణ. అమ్మా, మీరిలా నాతో పాటు ఎలా రాగలుగుతారు? ఏ వెంట రావడంలో కష్టమేముంది? కష్టమేముంది? కష్టమా? అమ్మా, నేను ఆకాశగామిని, మరి మీరు భూగామినులు. మీరు కాలినడకన వచ్చి మందరాచలం చేరుకోగలరా? మరైతే ఏం చెయ్యాలి దేవర్షి? ఏం లేదు, మందరాచలం వెళ్ళే ఆలోచన మాని మీరు పరమేశ్వరుడు పార్వతీమాతకై ఇక్కడే వేచి ఉండండి. నేను వెళ్ళి పరమేశ్వరుణ్ణి పార్వతీమాతను దర్శించుకుని వారిని అర్థిస్తాను. మీకు త్వరలోనే దర్శనమివ్వమంటాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. స్వామి, నేను ఇక్కడి నుంచి వెళ్ళ అనుమతించండి. అభిమానం కోల్పోయిన పిమ్మట ఇక నేను తమని సేవిస్తూ ఉండలేను. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా తమరు నా మదిలోని బాధ తప్పక అర్థం చేసుకుని ఉంటారు. అందుచేత నేను తమ ఆజ్ఞను పొందకుండానే ఇక్కడి నుంచి వెళుతున్నందుకు నన్ను క్షమించండి. Namah Shivaya, Om Namah Shivaya.
నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ, ఎప్పటి నుంచో తమ పార్వతీ పరమేశ్వరుల దర్శనమే కలగలేదు. ఇక నేను వేచి ఉండలేక వచ్చేశాను తమ పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం. ప్రస్తుతం మేమిక్కడ ఒంటరిగా ఉన్నాము నారద. పార్వతీదేవి మా ఆజ్ఞను పొందకుండానే ఇంతకు ముందే ఇక్కడి నుంచి అదృశ్యమైంది. పార్వతీ మాత తమ ఆజ్ఞను పొందకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా? పరమేశ, ఈ సంఘటన ఎలా సంభవం? ఆశ్చర్యపడనవసరమేమీ లేదు. ఈ లోకంలో అసంభవం ఏమీ లేదు. ఎవరికి ఏది తమ సామర్థ్యము జ్ఞాన అనుభవాలను మించిపోతే దాన్ని అసంభవం అనుకుంటారు. జరగవలసినదేదో అదే జరిగింది. పరమేశ, ఆమె ఎక్కడికెళ్ళిందో అనేది తమకు తప్పక తెలిసే ఉంటుంది కదా. ఆ విషయం గురించి మమ్మల్ని ఏమీ అడగవద్దు నారద. పరమేశ, నారదుడి ప్రశ్నలే అడగకపోతే లోకానికి ఇంకా సమాధానం ఎవరిస్తారు? నారాయణ నారాయణ. పరమేశ, తమరు కళ్ళు మూసుకుంటే మూసుకోండి, కానీ జరగవలసింది మాత్రం జరిగి తీరుతుంది కదా. నారాయణ నారాయణ. మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు జై. మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. ఆ దేవతల రాజు ఇంద్రుణ్ణి మనం పరాజితుని చేసి తీరుతాం. నేటిదాకా దేవతలే స్వర్గంలోని సంపదలను అనుభవిస్తూ వచ్చారు. మన అసురులు వాటిని పొందలేకపోయారు. అసురులకు కూడా మనం స్వర్గంలోని సుఖ సౌఖ్యాలని ఇప్పిద్దాం. మహాశక్తిశాలురు శుంభని శుంభులకు జై. దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభని శుంభులకు జై. దాడి చేయండి. ఇంద్రదేవా, స్వర్గపు సింహాసనంపై ఆధిపత్యం శక్తివంతులదే. మేమిద్దరం శక్తివంతులం. మా వద్ద బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. మేము అమరులం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గిట్టక తప్పదు. శుంభ నిశుంభ, బహుశా నేడు మీ ఇద్దరి మృత్యువు కూడా నా చేత రాసి ఉందేమో. ఇది నీవు కాదు, నీ గర్వం పలికే మాట. నేను నీ గర్వాన్ని ఇప్పుడే సర్వనాశనం చేస్తాను.
పారిపోయాడు. దేవతల రాజు పారిపోయాడు. పిరికి పంద రాజులు మహాసంఘశాలురు సుంబరి సుంబులకు మనం స్వర్గ విజేతలం. స్వర్గంలోని భోగ భాగ్యాలన్నీ కూడా మనకు వశమైపోయాయి. దైత్య జాతి ఇన్నాళ్ళు స్వర్గ సుఖాలు కోల్పోయినా ఇప్పుడు ఆ స్వర్గాన్ని పొంది తీరుతుంది. దేవతలు మనకు సేవకులు అవుతారు. దేవతలు మనకు చరణ దాసులే.